రాత్రి నుంచి పడుతున్న వర్షానికి ఫిలిం నగర్, టోలీచౌకి, షేక్పేట్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. మహాప్రస్థానం సమీపంలో ఉన్న బాతురుకుంట పొంగి కొత్త చెరువుకు వరద వచ్చింది. దీంతో టోలీచౌకిలోని పలు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొత్త చెరువు, బాతురు చెరువు మత్తడి దుంకటంతో పలు కాలనీలోకి నీళ్లొచ్చాయి. కౌసర్ కాలనీ, సబ్జా కాలనీ, బృందావన్ కాలనీ, రాహుల్ కాలనీ, ఆదిత్య కాలనీ వాసులు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చెరువు, బాతురు చెరువు నుంచి వచ్చిన వాటర్ చేతన్ చెరువులోకి వెళ్లి మూసిలో కలుస్తుంది. అయితే ఈ మార్గంలో మ్యాన్ హోల్స్ చెత్త చెదారంతో నిండిపోవడంతో డ్రైనేజీ వాటర్ రోడ్లపైకొచ్చింది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి ఫిలిం నగర్, టోలీచౌకి, షేక్పేట్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. మహాప్రస్థానం సమీపంలో ఉన్న బాతురుకుంట పొంగి కొత్త చెరువుకు వరద వచ్చింది. దీంతో టోలీచౌకిలోని పలు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొత్త చెరువు, బాతురు చెరువు మత్తడి దుంకడంతో పలు కాలనీలోకి నీళ్లొచ్చాయి. కౌసర్ కాలనీ, సబ్జా కాలనీ, బృందావన్ కాలనీ, రాహుల్ కాలనీ, ఆదిత్య కాలనీ వాసులు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చెరువు, బాతురు చెరువు నుంచి వచ్చిన వాటర్ చేతన్ చెరువులోకి వెళ్లి మూసిలో కలుస్తుంది. అయితే ఈ మార్గంలో మ్యాన్ హోల్స్ చెత్త చెదారంతో నిండిపోవడంతో డ్రైనేజీ వాటర్ రోడ్లపైకొచ్చింది. ఇక కుత్బుల్లాపూర్ వ్యాప్తంగా వర్షం పడింది. జీడిమెట్ల, చింతల్, శ్రీనివాస్ నగర్ కాలనీలను వరద ముంచెత్తింది. కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కుత్బుల్లాపూర్ వ్యాప్తంగా వర్షం పడింది. జీడిమెట్ల, చింతల్, శ్రీనివాస్ నగర్ కాలనీలను వరద ముంచెత్తింది. కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.